2024 ముగియడానికి ఫ్యూ అవర్స్ మాత్రమే అయితే ఉన్నాయి. 2025 అడుగు పెట్టడానికి 2024 కూడా చాలా మంచి టీవీస్ అయితే లాంచ్ అయితే అయ్యాయి. మరి 2024 లాంచ్ అయిన బెస్ట్ ఆఫ్ టీవీస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియోలో. అండ్ అందరికీ ముందుగానే విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ లో హ్యాపీగా ఉండడం కోసం ఫస్ట్ సేల్ అయితే తీసుకుని అయితే వస్తారు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఈ 2025 లో మీరు కూడా మనీ సేవ్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ లాట్స్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే వేస్తుంటాం. ₹1 డీల్ రావచ్చు, అలాగే మీకు 25,000 ఉన్నది 15,000 కి వచ్చే డీల్ అయితే ఉండొచ్చు, అండ్ 10,000 ఉన్నది 5,000 కి 4,000 కి వచ్చే డీల్ కూడా రావచ్చు. ఇట్లా చెప్పలేకుంటే ఉండే డీల్స్ చాలా వస్తాయి అప్పటికప్పుడు. మీరు అవన్నీ మీరు గ్రాప్ చేయాలన్నా, మనీ సేవ్ చేయాలి అన్నా ఖచ్చితంగా మీరైనా, మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరూ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే వాట్సాప్ డీల్ ఛానల్ కూడా అయితే ఉంది. అక్కడ కొన్ని డీల్స్ ప్రీమియం మాత్రమే పడతాయి, ఎక్కువ పడవు. ఎక్కువ మొత్తంలో మీరు లూట్ ఆఫర్స్ పొందాలంటే మాత్రం ట్యూటెక్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పుడే జాయిన్ అవ్వాలంటే మీ మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ట్యూటెక్ డీల్స్ అని టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ 19,000 మంది పైగా మన సబ్స్క్రైబర్స్ అందులో జాయిన్ అయితే అయ్యారు. మంచిగా లూట్ ఆఫర్స్ పొందుతున్నారు, పైసలు సేవ్ చేసుకుంటున్నారు. ఇలా ఎవరైనా పైసా సేవ్ చేసుకోవాలైతే అనుకున్న ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వండి. మంచి లూట్ ఆఫర్స్ పొందండి. ఈ 2024 బెస్ట్ ఆఫ్ టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సోనీ టీవీ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడతా. అదే 43 ఇంచెస్ సంబంధించిన బ్రావియా 2. ఇది 48,000 రూపీస్ లో లాంచ్ అయితే అయ్యింది. తర్వాత రాను అందరికీ బడ్జెట్ లో అయితే ఈ టీవీ అవైలబుల్ అయితే తీసుకొచ్చారు సోనీ వాళ్ళు. ఈ టీవీ ప్రస్తుతానికి మనకు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే రీసెంట్ గా కూడా 30,000 లో అయితే వచ్చింది. అండ్ అప్పుడప్పుడు రేపు జరగబోయే సేల్ లో కూడా ఈ టీవీ అనేది ఖచ్చితంగా మీకు ఐ థింక్ 28 గానీ 29,000 గానీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకా కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటది. సో దీని మీద మీరు లుక్ అయితే వేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే కూడా బై అయితే చేయొచ్చు. ఇది నెక్స్ట్ ఇయర్ లో కూడా, ఓకేనా? అదైతే గుర్తుంచుకొని మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, సర్వీస్ పరంగా, అన్నిటి పరంగా చాలా బాగుంటది. బిల్డ్ క్వాలిటీ పరంగా సో వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ 2024 టీవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ 2 టీవీస్ అయితే ఉన్నాయి, ప్యూర్ బడ్జెట్ కేటగిరీ టీవీస్. చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ 2 టీవీలకు నేనైతే కంపారిజన్ కూడా అయితే చేశాను. కంపారిజన్ చేసినప్పుడు నెక్ టు నెక్ అయితే కాంపిటీషన్ అయితే ఇచ్చేది. అదే RRR లో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ కొట్టుకుంటారు కదా, అంత నెక్ టు నెక్ కాంపిటీషన్ అంత గట్టిగా అయితే ఇచ్చారనమాట. ఇద్దరులో ఎవరు హీరో తెలుసుకోవడం కూడా చాలా కష్టం అయితే అయింది కదా. అలాగే ఇక్కడ కూడా నాకు అదే అయితే వచ్చిందనమాట ఆ డౌట్. సో ఈ 2 టీవీలు వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీస్. TCL 61B అలాగే Acer సూపర్ సిరీస్. ఈ 2 టీవీలు ఖచ్చితంగా అయితే మీరైతే తీసేసుకోవచ్చు. ఈ 2 టీవీల యొక్క వీడియో అనేది మన ఛానల్లో అయితే ఉంది. అలాగే కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో చూస్తే చాలా క్లియర్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇచ్చాను. కొనాలి అనుకుంటే మాత్రం ఈజీగా మీరు ఆ యొక్క టీవీస్ అనేది ఇప్పటికీ అండ్ నెక్స్ట్ ఇయర్ కొత్త టీవీస్ లాంచ్ అయినా కూడా కొనొచ్చు. కొత్త టీవీస్ కోసం వెయిట్ చేస్తున్నట్టే జస్ట్ వెయిట్ అండ్ సీ, మీకు బిగ్ అప్డేట్ అయితే రాబోతుంది. మరి వీడియోస్ అనేవి ఇక్కడ కార్డ్స్ లో ఎండ్ స్క్రీన్ లో పెడతాను, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ డీ ఛానల్ లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. ఒకసారి అయితే థరోలీ చెక్ చేయండి. లూట్ ఆఫర్స్ కోసం కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ టీవీ బెస్ట్ ఆఫ్ 2024 లో అని దాని గురించి మాట్లాడుకోవాలంటే సోనీ బ్రావియా 3 ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. వన్ ఆఫ్ టాప్ నాచ్ టీవీ. ఈ టీవీ కూడా చాలా ఎక్కువ ప్రైస్ మొత్తంలో ఐ థింక్ 80-90,000 లో అయితే లాంచ్ అయితే అయింది అనుకుంటా. 80,000 అయితే 80,000. సో అంత మంచి టీవీ బ్రావియా 3. ఇది రాను ఏమైందంటే బడ్జెట్ కేటగిరీ లాగా అయితే తీసుకుని అయితే వచ్చారు. మనకి ఎప్పుడైనా సేల్స్ అయితే వచ్చాదో ఆ సేల్స్ లో మనకు బ్యాంక్ ఆఫర్ కానీ, కూపన్ ఆఫర్ కానీ చాలా మంచిగా అయితే ఇచ్చేవాళ్ళు సోనీ వాళ్ళు. సో ఆ టీవీ వన్ ఆఫ్ మై ఫ్రెండే కొన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి రివ్యూ కూడా చేశాను. అప్పుడు నా కెమెరా తీసుకోవాలి కాబట్టి మొబైల్ నా దగ్గర ఉంటే మొబైల్ తోటి రికార్డ్ అయితే చేశాను అనమాట. సో అది నేను మన ఛానల్లో కూడా రివ్యూ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క సోనీ బ్రావియా 3 కూడా టాప్ నాచ్ టీవీ, ఒకసారి చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అయితే ఇస్తాను, ఒక్కసారి అయితే దాన్ని బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. అండ్ అలాగే మరొక టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎల్జీ నుంచి నేను చెప్తాను ఎప్పుడు UR7500 తీసుకోండి. చాలా బడ్జెట్ అంటే చీప్ బడ్జెట్ లో అయితే వస్తుంది. 24,000 43 ఇంచెస్ టీవీ వస్తుంది అనేది చెప్పాను. కాకపోతే ఇప్పుడు మీరు ఎవరైతే ఎక్కువ మొత్తంలో కొనలేను అన్న వాళ్ళు మాత్రమే UR7500 అయితే తీసుకోండి. మోర్ పిక్చర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ తీసుకోండి. LG QNED 75 and 81 అనే మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి తరువులు చెక్ చేయండి. టాప్ నాచ్ టీవీస్, అది కూడా QNED అండ్
ఏంటంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ QLED విత్ నానోసెల్ టెక్నాలజీని యూజ్ అయితే చేశారు. సో మీకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంటుంది. ఈ టీవీ మీద కూడా మనకు చాలా మంచి ఆఫర్స్ అనేవి ఇచ్చారు, బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చారు, కూపన్ ఆఫర్స్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు కూడా అయితే ఉండొచ్చు. ఈ యొక్క టీవీస్ కూడా తీసుకోండి. అండ్ ఈ టీవీలు ఏంటంటే మనకు రీసెంట్ గా మొన్న జరిగిన సేల్ లో అయితే లాంచ్ అయితే చేశారు. అయినా కానీ అప్పటికప్పుడు కూడా సూపర్ డీల్ ఆఫర్ అయితే ఇచ్చారు. సో చాలా వరకు అయితే కొన్నారైతే నేనైతే అనుకుంటా. అండ్ ఎవరైనా కొన్ని ఉన్నారంటే మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. మన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయితే తెలుసుకుంటారు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ పుష్ అవ్వడానికి వీడియో. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ చాలా టీవీస్ లాంచ్ చేసింది. సో ఆ చాలా టీవీస్ లో నాకు బాగా నచ్చిన టీవీ బెస్ట్ ఆఫ్ 24 టీవీస్ లలో ఈ యొక్క సామ్సంగ్ వివిడ్ ప్రో అయితే ఉంటుంది. ఈ వివిడ్ ప్రో టీవీ కూడా అయితే ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది టాప్ నాచ్ టీవీ. ఈ టీవీ సోలార్ రిమోట్ తోటి అయితే వస్తుంది. అండ్ బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో కూడా సర్వీస్ పరంగా కూడా మీకు బెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మూడు LG, సామ్సంగ్, సోనీ ఈ మూడిట్లో ఏ టీవీ తీసుకోవాలి అని మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా సజెషన్ సోనీ పిక్చర్ క్వాలిటీ ఇప్పటికీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కంపేరింగ్ టు LG. అండ్ వీటితో పోల్చుకుంటే ఖచ్చితంగా సోనీకి వెళ్ళండి, తర్వాత LGకి వెళ్ళండి, తర్వాత సామ్సంగ్ టీవీకి అయితే వెళ్ళండి. సో నెక్స్ట్ నేను మినీ LED టీవీస్ గురించి కూడా మాట్లాడైతే అనుకున్నాను. రీసెంట్గా నేనైతే అన్బాక్సింగ్ అయితే చేశాను. ఒకటి అంత ముందుకు ఒకటి కూడా అన్బాక్సింగ్ చేశాను. అంత ముందు కూడా ఒక కంపెనీ అన్బాక్సింగ్ చేశాను. ఐసెన్స్ మినీ LED టీవీలు రెండు అయితే ఉన్నాయి. ఈ రెండు టీవీలు నేను సజెస్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక 60 హెర్ట్జ్ మినీ LED టీవీ కావాలి, అది కూడా తక్కువ బడ్జెట్ లో అనుకుంటే ఐసెన్స్ U6N Pro అయితే ఉంది. ఆ టీవీ అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో జస్ట్ 50,000 లోనే మినీ LED 55 ఇంచెస్ అయితే వస్తుంది. సో కూపన్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ రేపు సేల్లో కూడా ఇంకా తక్కువ కూడా రావచ్చు, మేబీ ఇంతే ఉండొచ్చు. సో చెక్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను. అలాగే మరొక టీవీ, ఇది 120 హెడ్జెస్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్, అంటే 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్, 244 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క టీవీ. అదే U7N మినీ LED ఐసెన్స్ నుంచి టాప్ నాచ్ టీవీ. ఈ టీవీ కూడా అయితే తీసుకోండి. ఈ టీవీలు కూడా నేను మన ఛానల్లో అయితే రివ్యూ చేశాను, ఒకసారి తరువులు అయితే చెక్ చేయండి. బెస్ట్ ఆఫ్ 2024 మినీ LED టీవీస్ లో ఈ రెండు టీవీలు అయితే నేను ఖచ్చితంగా అయితే ఉంచుతాను. నెక్స్ట్ ప్రీమియం మినీ LED గురించి మాట్లాడుకోవాలంటే దీని గురించి చెప్పే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. నా దగ్గర సోనీ X90L అయితే ఉంది. దాన్ని నేను సేల్ చేసి ఈ మినీ LED టీవీని రివ్యూ చేద్దామని చెప్పేసి రివ్యూ చేయకుండా 2024లో ఉన్న టీవీ ఏది అంటే ఈ యొక్క టీవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సోనీ మినీ LED, అదే బ్రావియా 7. ఈ బ్రావియా 7 వన్ ఆఫ్ ది టాప్ నాచ్ టీవీ. మీకు 1,30,000 కానీ 1,25,000 కానీ పెడితే ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ కానీ కూపన్ ఆఫర్స్ కానీ కూడా అయితే ఇస్తున్నారు ఈ యొక్క టీవీ మీద కూడా. మేబీ సేల్లో కూడా ఇంకా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంది. ఈ టీవీ ఖచ్చితంగా మీలో ఎవరైనా మీరు ఇంత పెద్ద మొత్తం పెట్టగలను అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది టాప్ నాచ్ టీవీ మినీ LED సెగ్మెంట్లో అయితే అవుతుంది. ఈ టీవీ అయితే ఖచ్చితంగా అయితే మీరైతే తీసేసుకోవచ్చు. అండ్ అలాగే OLED సెగ్మెంట్లో అనుకుంటే మాత్రం LG EVO OLED టీవీ వన్ ఆఫ్ ది టాప్ నాచ్ టీవీస్. LG OLED, అలాగే సోనీ OLED బ్రావియా 9 అయినా పర్వాలేదు, బ్రావియా 8 అయినా పర్వాలేదు. ఈ టీవీస్ అయితే కూడా టాప్ నాచ్ టీవీస్. ఇవి నేను చెప్పాలైతే అనుకున్న బెస్ట్ ఆఫ్ 2024 టీవీస్ అన్నమాట. అన్ని టీవీస్ యొక్క డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఈజీగా ఇచ్చేసి కొనండి. ఛానల్ కి హెల్ప్ అయితే చేయండి. అలాగే ఈ 2025లో కూడా లిటరల్లీ చెప్తున్నాను, మీకు చాలా చేంజెస్ అయితే కనబడబోతున్నాయి. రివ్యూ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ క్లియర్లీ అయితే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ 2024 టీవీ చూసిన ప్రతి ఒక్కరికి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.